హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూట్యూబ్ మాస్టర్ కోర్స్. సో ఈరోజు వీడియోలో ఒక వీడియోకి మనం ఎండ్ స్క్రీన్స్ ఎట్లా అప్లై చేయాలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, జనరల్గా మనకు ఎండ్ స్క్రీన్స్ అనేది వీడియోకి వ్యూస్ను అట్లాగే మనకు సబ్స్క్రైబర్స్ను కూడా పెంచే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఏదైనా వీడియోని అప్లోడ్ చేసినప్పుడు మనకు వీడియో లాస్ట్లో కనుక ఎండ్ స్క్రీన్ మనం అప్లై చేస్తే దాంట్లో మనము మన ఛానల్ని ఫ్రీగా మనం పబ్లిసిటీ చేసుకోవచ్చు. సో అసలు ఎండ్ స్క్రీన్ అనేది ఎట్లా డిస్ప్లే అవుతుందో చూద్దాం. ఏదైనా ఒక వీడియోను ప్లే చేయండి. ఆ వీడియో యొక్క లాస్ట్లో ఎండ్ స్క్రీన్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. సో చూడండి, ఇక్కడ మనకు ఎండ్ స్క్రీన్ అనేది డిస్ప్లే అయింది. సో ఇక్కడ చూడండి, మనకు ఒక వీడియో లింక్ అయితే ఉంది. అట్లాగే మనకి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ఛానల్ లోగో ఉంది, అండ్ ఇక్కడ మనకు ప్లేలిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. సో దీన్ని మనం ఎండ్ స్క్రీన్ అంటాం. సో ఈ విధంగా మనం ఎండ్ స్క్రీన్ కనుక వీడియోకి యాడ్ చేస్తే మీకు ఈ వీడియో ఎండింగ్ వరకు కనుక ఎవరైనా చూస్తే అప్పుడు వాళ్ళు ఈ వీడియోస్ని ఒకవేళ ఇంట్రెస్టెడ్గా ఉంటే ఈ వీడియోస్ పైన కూడా క్లిక్ చేసి ఈ వీడియోస్ని కూడా చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ అట్లాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ అయితే డిస్ప్లే అవుతుంది. దీని ద్వారా సబ్స్క్రైబర్స్ కూడా గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో వీడియోకి మనకు ఛానల్ గ్రో అవ్వడానికి అట్లాగే వ్యూస్ పెరగడానికి ఎండ్ స్క్రీన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈరోజు వీడియోలో ఒక వీడియోకి ఎండ్ స్క్రీన్ ఎట్లా యాడ్ చేయాలో తెలుసుకుందాం. సో మీ ఛానల్కి ఎండ్ స్క్రీన్ మనం యాడ్ చేయాలంటే వీడియో ఎడిటింగ్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళండి. సో వీడియో ఎడిటింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ సైడ్ ఎండ్ స్క్రీన్ అనే బటన్ అయితే ఉంటుంది. సో దీనిపైన మీరు క్లిక్ చేయండి. సో మీకు ఎండ్ స్క్రీన్ టెంప్లెట్స్ అనేవి మనకు ఇట్లా ఉంటాయి. సో ఏ టైప్ ఆఫ్ ఎండ్ స్క్రీన్ కావాలంటే మనం ఆ టైప్ ఆఫ్ ఎండ్ స్క్రీన్స్ అయితే యాడ్ చేయొచ్చు. సో మీకు ఇక్కడ ఉన్న వాటిలలో ఇది తీసుకోండి. దీంట్లో ఎందుకంటే మనకు ఒక వీడియో వస్తుంది, ఒక ప్లేలిస్ట్ వస్తుంది, అట్లాగే ఒక లోగో వస్తుంది. సో యాడ్ చేశాను. సో ఇక్కడ చూడండి, బెస్ట్ వ్యూ వీడియో అయితే మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు. ఇక్కడ ప్లేలిస్ట్ అయితే వస్తుంది. సో దీన్ని మరి ఎట్లా ఎడిట్ చేశారంటే దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. మోస్ట్ రీసెంట్ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, బెస్ట్ ఫర్ వ్యూవర్స్ అనే ఆప్షన్ ఉంటుంది, చూస్ స్పెసిఫిక్ వీడియో అని ఉంటుంది. సో ఇక్కడ నేను స్పెసిఫిక్ ఒక వీడియోని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు మీరు చూస్ స్పెసిఫిక్ వీడియో పైన క్లిక్ చేయండి. మీకు ప్రీవియస్ వీడియోలో నుంచి ఏదైనా ఒక వీడియోని ఇన్సర్ట్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ నేను ఈ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ వచ్చింది. సో అండ్ ఇక్కడ వచ్చేసి ప్లేలిస్ట్. సో ఇక్కడ మీకు ప్లేలిస్ట్ అనే దానిపైన క్లిక్ చేయండి. సో మీ దాంట్లో ఏమేమి ప్లేలిస్ట్ ఉన్నాయో ఆ ప్లేలిస్ట్ ఏదైనా ఒకటి ప్లేలిస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనకు ప్లేలిస్ట్ ఇన్సర్ట్ అయింది, అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు పర్టికులర్ వీడియో అయితే యాడ్ అయింది. సో మధ్యలో మనకు లోగో అయితే యాడ్ అయింది. సో ఇంకా దీంట్లో మీరు ఈ 3 కాకుండా పైన కూడా మీకు ఏదైనా ఎండ్ స్క్రీన్ యాడ్ చేయాలి, ఏదైనా వీడియోని యాడ్ చేయాలంటే ఇక్కడ ఎలిమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఎలిమెంట్ పైన క్లిక్ చేస్తే మీకు వీడియో యాడ్ చేయాలన్నా, ప్లేలిస్ట్ యాడ్ చేయాలా, ఛానల్ యాడ్ చేయాలన్నా, లింక్ యాడ్ చేయాలని అడుగుతుంది. సో నేను ఇంకా ఒక పర్టికులర్ వీడియోని అయితే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు సో మీరు వీడియో పైన క్లిక్ చేయండి. సో మనకి ఇంకో వీడియో వచ్చింది. సో ఈ వీడియో అనేది మోస్ట్ రీసెంట్ అప్లోడ్ పైన క్లిక్ చేస్తే మనకు మోస్ట్ రీసెంట్ అంటే మనం రీసెంట్గా ఏ వీడియోని అయితే అప్లోడ్ చేసామో ఆ వీడియోని అయితే చూపిస్తుంది. సో బెస్ట్ ఫర్ వ్యూవర్స్ అంటే మనకు ఏదైతే బెస్ట్ వ్యూ అంటే ఎక్కువ వ్యూస్ ఏదో ఉన్నాయో ఆ వీడియోని అయితే యాడ్ చేస్తుంది. సో నేను స్పెసిఫిక్గా ఒక వీడియోని అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీంట్లో ఏంటంటే గూగుల్ యాడ్వర్డ్స్ సంబంధించిన ఒక వీడియోని అయితే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ వీడియో అయితే ఇన్సర్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంకొక ఎలిమెంట్ని కనుక యాడ్ చేయాలనుకుంటే సో ఇక్కడ మనకు ఇక్కడ 1 2 3 4 అయితే యాడ్ అయ్యాయి. సో 4 అనేది ఓన్లీ 4 ఎండ్ స్క్రీన్స్ వరకు మాత్రమే యాడ్ చేయొచ్చు. చూడండి, దిస్ వీడియో క్యాన్ కంటైన్ అప్ టు 4 ఎండ్ స్క్రీన్ ఎలిమెంట్స్ అంటే సో వాళ్ళు ఇక్కడ క్లియర్గా చెప్పారు మీ దాంట్లో 4 ఎండ్ స్క్రీన్స్ మాత్రమే యాడ్ చేయొచ్చు అని. సో మన దాంట్లో 4 ఎండ్ స్క్రీన్స్ ఏమున్నాయి, ఒక వీడియో ఉంది, 2 వీడియోస్ ఉన్నాయి, ఒక ప్లేలిస్ట్ ఉంది, అట్లాగే ఒక లోగో ఉంది. అంటే మనకు 4 ఎండ్ స్క్రీన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. సో ఇది అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ సేవ్ బటన్ పైన క్లిక్ చేయండి. సో వీడియో అయితే సేవ్ అయింది. సో ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేసిన ఎండ్ స్క్రీన్ అనేది ప్రాపర్గా డిస్ప్లే అవుతుందా, ఎట్లా డిస్ప్లే అవుతుందో తెలుసుకుందాం. సో మీరు వీడియో ప్లే పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో అనేది ప్లే అవుతుంది. సో మనం ఎండ్ స్క్రీన్ యాడ్ చేసిన ఎండ్ స్క్రీన్ యాడ్ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్లో క్లిక్ చేయండి. సో చూడండి, మనకు ఏదైతే మనం ఎడిటింగ్ ప్రాసెస్లో యాడ్ చేసామో చూడండి, ఇప్పుడు మనం గూగుల్ యాడ్వర్డ్స్ వీడియో యాడ్ చేసాము, సెకండ్ వచ్చేసి థంబ్నెయిల్ వీడియో యాడ్ చేసాము, ఇక్కడ ప్లేలిస్ట్ వచ్చింది, అండ్ ఇక్కడ లోగో వచ్చింది. సో పర్ఫెక్ట్గా మనం ఎండ్ స్క్రీన్ ఆప్షన్స్లలో ఏవైతే యాడ్ చేసామో అవి మనకు క్లియర్గా డిస్ప్లే అయ్యాయి. సో ఈ విధంగా మనం ఒక వీడియోకి ఎండ్ స్క్రీన్ అనేది యాడ్ చేసేసి ఛానల్ యొక్క వ్యూస్ ఇంప్రూవ్ చేయొచ్చు, అట్లాగే ఛానల్కి సబ్స్క్రైబర్స్ని కూడా ఇంప్రూవ్ చేయొచ్చు.